వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది ప్రజల బడ్జెట్ కాదని, కేవలం చంద్రబాబు భజన, తప్పుడు లెక్కలతో నిండిన మోసపూరిత పత్రమని ఆయన అభివర్ణించారు. మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబే, అబద్ధానికి రెక్కలు కడితే అది కూడా చంద్రబాబే అంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. చంద్రబాబు పాలన పబ్లిసిటీ పీక్, పెర్ఫార్మెన్స్ వీక్ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఊదరగొట్టిన సూపర్ 6, సూపర్ 7 హామీలను 3 బడ్జెట్లలోనూ గాలికొదిలేసి అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి. 2022 మే 19న జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. తాజాగా హత్య కేసులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ప్రమేయం కూడా ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. హత్యలో ఆమె పాల్గొన్నారని, ఆధారాలను ధ్వంసం చేశారని సిట్ బృందం రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టుకు అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో ఆమెను A2గా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 18 రోజుల తర్వాత బెయిల్పై విడుదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలు జీవితం తనలో మరింత పట్టుదలను నింపిందని, దాన్ని తాను శిక్షగా కాకుండా ఒక శిక్షణగా భావించానని అన్నారు. అయితే ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఏకైక ఇబ్బంది బాత్రూంలో జారిపడటమేనని, అది మినహా జైలు జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశానని వ్యాఖ్యానించారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వంపై తన పోరాటం ఇకపై రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజ్యంగా మీరు చేశారు. వీటన్నిటికీ ప్రజాస్వామ్యంలో అన్నిటికీ సమాధానం వస్తుంది. ఒక రోజున వాడికి తప్పనిసరిగా సమాధానం చెబుతాం. మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకున్నారు, భయపడం, మరింత ధైర్యంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా మరోసారి గత కనపడ్డానేమో. నేను నీరసంగా ఎప్పుడూ లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు, కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. నా అంతా నేను ఎవరి తప్పు లేదు. ఆ బాత్రూమ్లు అన్నీ ఉంటాయి కదా, మనం అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. దాని గురించి పెద్ద ఏమైనా షవర్ ఉందా? లేదు కదా. సో ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నేనైతే ఒకటి, ధైర్యాన్ని వీడలేదు, వీడను, ప్రాణాలకు తెగించే ఉన్నాము. ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకుని మనుషులను చంపే అలవాటు చంద్రబాబుకి, లోకేష్కి ఉంది కాబట్టి వీఆర్ రెడీ ఫర్ దాట్. దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. జైల్లో పెడితే భయపడిపోతాం అనుకునే పిచ్చి వాళ్ళు జైల్లో పెడితే మరింత ధైర్యంగా పోరాడతామనే విషయాన్ని తెలుసుకోవాలి అనేది నా భావన. హెరిటేజ్ సంస్థపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. చీజ్ ప్యాకెట్లు చేతిలో పట్టుకుని వాటిని నెయ్యి అని చూపిస్తూ ప్రజలను, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, వైసీపీ నేతలకు కనీస అవగాహన ఉందా అని ఆయన శాసన మండలిలో నిలదీశారు. ముఖ్యంగా మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించి చీజ్ ప్యాకెట్లను చూపిస్తూ నెయ్యి ప్యాకెట్లు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు, మీకు చీజ్కు నెయ్యికు మధ్య తేడా కూడా తెలియదా అని ఎద్దేవా చేశారు. హెరిటేజ్ పై అంతగా అనుమానాలు
ఆధారాలు ఉంటే ఒక్కటంటే ఒక్క చిన్న ఆధారాన్నైనా సభ ముందు పెట్టాలని, లేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఓపెన్ ఏఐ సీఈఓ, ఆంథ్రోపిక్ సీఈఓ చేతులు కలపకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. దీని ద్వారా వారి మధ్య ఉన్న స్పర్ధలు మరోసారి బయటపడ్డాయని అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజ కంపెనీల అధినేతలు ఒకే వేదికపై కనిపించారు. అందరూ గ్రూప్ ఫోటో దిగారు. ఆ సమయంలో శామ్ ఆల్ట్మన్, డారియో అయోడై పక్కపక్కనే నిల్చున్నారు. వీరు ప్రధాని నరేంద్ర మోదీకి పక్కనే ఎడమవైపున నిల్చున్నారు. టెక్ లీడర్లంతా చేతులు కలిపినప్పటికీ పక్కపక్కనే ఉన్న వీరు మాత్రం చేతులు కలపలేదు. సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆయన నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండి వైఎస్ భారతి, బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్లకు రఘురామ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర ఈ నోటీసులు పంపించడం జరిగింది. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నష్టపరిహారంగా తనకు ₹1,00,00,000 ఇవ్వాలని, ఆ మొత్తాన్ని అమరావతి రైతులకు అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకువచ్చిన వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడింది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో చీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి అని చెబుతున్నారని, సీనియర్ నేత అయిన బొత్సకు నెయ్యికి చీజ్కు తేడా తెలియదా అని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారం చేస్తున్న బొత్సకు హెరిటేజ్ సంస్థ నోటీసులు కూడా ఇచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. అయినా ఆయన బుద్ధి మార్చుకోవడం లేదని, ఇది మన దౌర్భాగ్యమని అన్నారు. హెరిటేజ్కు ఇందాపూర్ డైరీకి మధ్య సంబంధం ఉన్నట్లు ఏ ఆధారాలు ఉన్నా తీసుకురావాలని ఆయన వ్యాఖ్యానించారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే చీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, చీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి అని చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష! కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి చీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట తన మొదటి ప్రాధాన్యత అని ఆమె తెలియజేశారు. ఒడిశాలోని ప్రఖ్యాత కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి 122 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకోనుంది. 1903-4 సంవత్సరాలలో బ్రిటిష్ అధికారులు 13వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ నిర్మాణాన్ని పటిష్టంగా ఉంచేందుకు ఈ గర్భగుడిని పూర్తిగా ఇసుకతో నింపేశారు. ఆలయం వెనుక భాగంలోని గోడ బలహీనపడి పగుళ్లు ఏర్పడటంతో అది కూలిపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ హాల్లోకి భక్తులకు గాని సందర్శకులకు గాని ప్రవేశం లేదు. ప్రస్తుతం ఏఎస్ఐ, ఐఐటి మద్రాస్ నిపుణులతో కూడిన 30 మంది సభ్యుల బృందం ఈ క్లిష్టమైన ఇసుక తొలగింపు పనిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తోంది. తాజ్మహల్ తర్వాత దేశంలో అత్యధికంగా సందర్శకులను ఆకర్షిస్తున్న స్మారకాల్లో కోణార్క్ రెండోది. ఏటా 35 లక్షల మందికి పైగా ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆపరేషన్ విజయవంతమైతే 122 ఏళ్ల తర్వాత తొలిసారిగా భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా తేనెటీగల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో సీనియర్ అంపైర్ ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న అండర్-13 మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో 65 మాణిక్ గుప్తా మృతి చెందారు. స్థానిక స్టేడియంలో మ్యాచ్ ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో వేలాది తేనెటీగలు అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చాయి. దీంతో క్రీడాకారులు, ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. అయితే అంపైర్ మాణిక్ గుప్తా వాటి బారిన పడి తప్పించుకోలేకపోయారు. వందలాది తేనెటీగలు ఆయన్ను చుట్టుముట్టి కుట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిపోయారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.